ప్రపంచంలోని ప్రముఖ దేశాలన్నీ పాలస్తీనా ఇజ్రాయెల్ పైనే దృష్టి సారించాయి. గత 2.5 నెలలుగా యుద్ధం ఆ రెండు దేశాల మధ్య సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశాల యొక్క యుద్ధానికి కారణాలేంటి, దాని పూర్వాపరాలేంటో ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి సంగిరెడ్డి హనుమంతరెడ్డి గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలని తెలుసుకుందాం. నమస్కారం అండి సంగిరెడ్డి హనుమంతరెడ్డి గారు. నమస్తే డాక్టర్ గారు. అసలు ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ల పూర్వాపరాలేంటి? ఈ పాలస్తీనా అనే ప్రాంతంలో యూదులు ఆది నుండి ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. ఈ ప్రాంతం 1517 దాకా రోమన్ సామ్రాజ్యం అధీనంలో ఉండేది. అప్పటి నుండి కూడా వీళ్ళ మీద దమనకాండ సాగుతూనే ఉంది. రోమన్ రాజులు యూదు మతస్థుడైన యేసుక్రీస్తును ఈ యూదులు చంపారని వాళ్ళ మీద కసిగట్టి విపరీతమైన దాడులు, అణచివేత కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత 1882 నుండి ఆ ప్రాంతంలో, పాలస్తీనా ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న యూదులు తమకంటూ ఒక రాజ్యం ఉంటే, ఒక దేశం ఉంటే ఈ అణచివేతను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు, మన బతుకులు మనం బతకవచ్చు అనే ఒక అభిప్రాయానికి వచ్చి ఉద్యమం చేపట్టారు. దీనికి మద్దతుగా 1914లో ప్రథమ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే అరబ్బులకు ముందు ఒక హామీ ఇచ్చారు, ఈ పాలస్తీనా ప్రాంతంలో మీ రాజ్యాన్ని స్థాపిస్తాము అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు సహకారాన్ని ఆశించి ఆ వాగ్దానం చేశారు. తర్వాత 1917లో ఒట్టమాన్ రాజ్యాన్ని ఓడించి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఈ పాలస్తీనా ప్రాంతం దఖలు పడిన తర్వాత వాళ్ళ మాటను మార్చి యూదులకు ప్రత్యేక దేశాన్ని ఇస్తాము అని చెప్పి ప్రకటించారు. అయితే ఈ వాదన కొన్ని కారణాల చేత అమలు పరచలేకపోయారు. 1938లో మళ్ళీ ప్రస్తావన వచ్చింది. అప్పుడు దాన్ని పాలస్తీనాను ఇజ్రాయెల్ రాజ్యాన్ని యూదుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముందుకు పెట్టిన నేపథ్యంలో హిట్లరు రెండవ ప్రపంచ యుద్ధానికి రహస్యంగా పథకాలు, ప్రణాళికలు ఏర్పాటు చేశారని తెలిసి ఆ ఆలోచనను మానేశారు. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ఏర్పాటైన తర్వాత 1940 అయిపోయిన తర్వాత 1947 మే 4వ తేదీన ఈ ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితికి వాళ్ళు పంపించారు. పంపించినప్పుడు అది 29 నవంబరు 1947లో ఆమోదమైంది. 181వ తీర్మానం కింద. ఆ తర్వాత దానికి ఏ రోజు ఆ దేశాన్ని స్థాపించాలనో అనేది కూడా నిర్ణయించారు. అది 15/4/1948లో అనే ఉద్దేశంతో. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు విరమించిన తర్వాత అక్కడ ప్రజామండలి నాయకుడైన డేవిడ్ బెన్గుయిన్ ఆ దేశాన్ని స్థాపించడం అయితే స్థాపించారు, కానీ ఇజ్రాయెల్ ఏర్పాటైంది, పాలస్తీనా దేశం మాత్రం పతనమైంది. అంతవరకు ఉనికిలో ఉన్న పాలస్తీనా దేశం ఉనికిలో లేకుండా పోయింది. ఎందుకంటే కొంత ఈ వెస్ట్ బ్యాంకు, తూర్పు జెరూసలేం అనే ప్రాంతాలు జోర్డాన్ అధీనం లేకపోయినాయి. తర్వాత గాజా ప్రాంతము ఈజిప్ట్ అధీనం లేకపోయింది. పాలస్తీనాలకంటూ రాజ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఇచ్చిన తీర్మానం 181లో ఏముందంటే, అప్పటికి ఆ ప్రాంతంలో యూదులు 33% కంటే ఎక్కువ లేరు. అయినా కూడా వాళ్ళకి 56% భూమిని యూదులకు కేటాయించింది. 43% భూభాగాన్ని పాలస్తీనాకు కేటాయించింది. 1% భూభాగం ఉన్న జెరూసలేం ప్రాంతాన్ని 3 మతాలకు సంబంధించిన ఒక అంతర్జాతీయ దర్శనా కేంద్రంగా కేటాయించింది. అయితే తొలి రోజుల్లోనే ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే 56% భూభాగం కాకుండా 65% భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత క్రమేణా 78-80% దాకా ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత
అరబ్బులు 48లో ఇది దేశం ఏర్పాటైనప్పుడు ఒక 5 అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసినాయి. ఆ యుద్ధంలో అప్పుడు వాళ్ళ ఆ సైనిక బలహీనత వల్ల కానీ సరైన ప్రణాళికలు లేకపోవడం వల్ల కానీ అరబ్ దేశాలు ఓడిపోయినాయి. దాంతో ఇజ్రాయెల్ బాగా బలం పుంజుకుంది. బలం పుంజుకున్న తర్వాతి రోజుల్లో అమెరికా తర్వాత లేదా రష్యా తర్వాత ఆయుధాల నిర్మాణంలో చాలా 2వ స్థానంలోకి 3వ స్థానంలోకి ఎదిగింది. ఈ ఇంతటితో ఆగకుండా ఆ విభజనలో ఈ ఇజ్రాయెల్కి ఇచ్చిన ప్రాంతాల్లో అరబ్బులు ఉన్న భూప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళను తర్వాత ఈ పాలస్తీనా వాళ్ళను కూడా ఈ 2 ప్రాంతాలకు తర్వాత గెంటేశారు. 56లో ఇంకో యుద్ధం జరిగింది. 67లో తుది యుద్ధం జరిగినప్పుడు 5 జూన్ 67లో మొత్తంగా వెస్ట్ బ్యాంకు, తూర్పు జెరూసలం ప్రాంతాన్ని, గాజా ప్రాంతాన్ని కూడా వీళ్ళు టోటల్గా ఆక్రమించుకొని పాలస్తీనాకంటూ భూభాగం లేకుండా ఒక 350 చదరపు కిలోమీటర్ల భాగంలో వాళ్ళని పెద్ద కంచె కట్టి అక్కడ గొర్రెల్లాగా వాళ్ళని తరిమి అక్కడ బందీ ఒక జైల్లాగా ఏర్పాటు చేశారు. ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా క్లుప్త చరిత్ర. అసలు హమాస్లు అంటే ఎవరు, అసలు వాళ్ళ యొక్క లక్ష్యాలేంటి? 1964లో ఒక అరబ్ లీగ్ సమావేశంలో ప్రపంచంలో 22 అరబ్ దేశాలు ఉన్నాయి. ఆ 22లో 7 గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఈజిప్ట్ రాజధాని కైరోలో 1964లో అరబ్ దేశాల ఒక శిఖరాగ్ర సమావేశం జరిగింది. అప్పుడు వాళ్ళు పూర్తి సదుద్దేశంతో కాదు కానీ కొంత వేరే అంతర్గత ఉద్దేశాలతో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అనే దాన్ని స్థాపించారు. ఆ 3 సంవత్సరాల పాటు అది కొంత పక్షపాత ధోరణితో సాగింది. 68 ఆ ప్రాంతంలో యాసర్ అరాఫత్ అధీనంలోకి ఈ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ వచ్చింది. అది కొంత లౌకికవాదంతో కొంత ప్రపంచ శాంతిని కోరి 2 దేశాల మధ్య సమన్వయం, శాంతి స్థాపించాలనే ఉద్దేశంతో యాసర్ అరాఫత్ పనిచేశారు. తొలి రోజుల్లో అమెరికా పాశ్చాత్య దేశాలు ఈ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ను, యాసర్ అరాఫత్ను కూడా ఉగ్రవాద సంస్థగా, ఉగ్రవాద నాయకునిగా పరిగణించారు. కానీ ఆయన తర్వాత ఇజ్రాయిల్ ప్రధాని అయిన రాబిన్తో అనేక రకాలైన సంప్రదింపులు జరిపి 1993లో సంప్రదింపులు జరిపి ఆ 2 దేశాల మధ్య శాంతిని స్థాపించారు, ఒక సమన్వయాన్ని సాధించారు. అందుకని ఈ యాసర్ అరాఫత్కు ఆ ఇజ్రాయెల్ ప్రధాని అయిన రాబిన్కు ఇద్దరికీ కలిసి 1994న నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. తర్వాత వీళ్ళతో కొంత విభేదించిన వాళ్ళు 1980 ఆ ప్రాంతంలో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్తో విభేదించిన వాళ్ళు హమస్ అనే ఒక సంస్థను స్థాపించారు. ఈరోజు ప్రచారంలో ఉన్నట్లు హమస్ మత సంస్థ కాదు, ఉగ్రవాద సంస్థ కాదు. అయితే అది చేసిన ఒకానొక సమగ్ర మొత్తం ప్రపంచానికి ఆమోదయోగ్యంగానే ఒక అంశం ఏమంటే ఇజ్రాయెల్ ఇప్పటికే ఏర్పడింది, అందులో 2 దేశాలుగా ఉన్నాయి. అట్లా కాకుండా ఇజ్రాయెల్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండడానికి వీల్లేదు, యూదులు ఇదే ప్రాంతంలో ఉండడానికి వీల్లేదు, ఈ మొత్తం అంతా పాలస్తీనీయులకు చెందిందే, మేమే ఈ రాజ్యాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకుంటాము అన్న ఒక చిన్న పొరపాటు ప్రకటన చేయడం వల్ల దాన్ని ఉగ్రవాద సంస్థగా అట్లా ఉగ్రవాద సంస్థగా మారింది అనుకోవడం జరిగింది. దాని ఉద్దేశం అది. కానీ మొట్టమొదట ఇజ్రాయెల్ దాడి చేసింది హమాసేనని అంటారు కదా, ఇది నిజమేనంటారా? అందువల్లే ఇజ్రాయెల్ యుద్ధం చేయాల్సి వస్తుంది. అసలు ముందు హమాస్ దగ్గర నుంచే యుద్ధం ప్రారంభమైందని కదా వార్త. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ ప్రాంతం మీద దాడి చేయడం నిజమే, కానీ అది ఒక చర్య కాదు. దేనికి ప్రతిచర్య?
అంత మునుపు 1948లో అది ఏర్పాటైనప్పుడు ఐక్యరాజ్య సమితి ఆ దేశ ఏర్పాటుకి ఇచ్చిన 181వ తీర్మానంతో పాటుగా అక్కడ ఉన్న పలస్తీనియులకందరికీ సౌకర్యం ఏర్పాటు చేయాలి, వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళను గౌరవప్రదంగా చేర్చాలి, ఆర్థిక సహాయం చేయాలి, పునరావాస సౌకర్యాలు కల్పించాలి అని 194వ తీర్మానాన్ని కూడా చేసింది. దాన్ని ఇప్పటిదాకా ఇజ్రాయెల్ పాటించాల. దీని తర్వాత 1967లో అరబ్ దేశాలకు ఇజ్రాయెల్కు యుద్ధం జరిగి మొత్తం ప్రాంతమంతా ఇజ్రాయెల్ అధీనంలోకి వచ్చిన తర్వాత ఐక్యరాజ్య సమితి 242వ తీర్మానాన్ని చేసింది. ఆ తీర్మానం ఏమంటే, మీరు ఆక్రమించిన ప్రాంతాల నుంచి వెనక్కి పోయి పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలని పాకిస్తాన్కి అప్పచెప్పాలి అనేది ఆ తీర్మానం. ఆ తీర్మానాన్ని కానీ ఈ తీర్మానాన్ని కానీ ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో జనరల్ అసెంబ్లీ సర్వసభ్య సమావేశంలో దాదాపు 800 తీర్మానాలు జరిగినాయి. వీటో 5 దేశాలకు వీటో అధికారం ఉన్న 15 దేశాల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాలస్తీనాకు అనుకూలంగా 131 తీర్మానాలు, ఇజ్రాయెల్ను కట్టడి చేయడానికి 187 తీర్మానాలు జరిగినాయి. ఈ తీర్మానాలన్నింటిలో ఎక్కడే కానీ ఎప్పుడే కానీ ఏ దాన్ని అది పాటించకపోగా ఈ అక్టోబర్ 7 నాటికి ముందర అది ఏం జరిగిందంటే, అక్కడ ఇజ్రాయెల్ వాసులు ఒక గాన కచేరీ అంటే ఒక సంగీత కార్యక్రమము, అది ఎక్కడ పాలస్తీనీయులను ఎక్కడైతే దాదాపు 6,000-7,000 సంఖ్యలో బంధించి జైల్లో పెట్టారో ఆ జైలుకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక రాత్రిపూట ఈ కార్యక్రమాన్ని అంటే అక్టోబర్ 7 నాడు జరుపుకుంటున్నారు. అది అంతర్జాతీయ సంస్థలు మనకు భారతదేశంతో సహా అనేక దేశాలకు తన నిఘా సాంకేతికలను అమ్మిన ఇజ్రాయెల్కు అట్లా జరుగుతుందని చాలా బాగా తెలుసు. ఆ నెతన్యాహు కూడా బాగా తెలుసు. అయితే నెతన్యాహుకు మీద ఆనాటి పరిస్థితి ఈనాడు కూడా కొనసాగుతున్నది ఏంటంటే, అతని మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అతను ఉగ్రవాద సంస్థలతో ఇతర మతవాద సంస్థలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు అంతవరకు కొన్ని నెలల క్రితమే. దానికి వ్యతిరేకంగా ఆ దేశంలోనే ఉద్యమాలు సాగుతున్నాయి. అతని మీద సుప్రీంకోర్టులో కేసు జరుగుతుంది. ఆ సుప్రీంకోర్టులో కేసును నిర్వీర్యం చేయడానికి ఆ జడ్జిల అధికారాలను కూడా అతను తిరగదొప్పాడు. తర్వాత అవినీతి చాలా విస్తృత రూపంలో అతని మీద ఆరోపణలు విచారణలు జరుగుతున్నాయి. వీటి నుండి జనాల ప్రత్యేకించి ఇజ్రాయెల్ ప్రజల ప్రపంచ ప్రజల ఆలోచనను దృష్టిని మరలించడానికి అతన్ని కావాలని జరగనిచ్చాడు అని నా అభిప్రాయం. ఆ మేరకే, లేకపోతే అంత దగ్గరలో వాళ్ళకు అంత బాగా తెలిసి అది జరిగే అవకాశం అది కూడా కాదు. ఇంకోటి ఏం జరిగిందంటే, వాళ్ళ మీద అక్కడ సంగీత కచేరీ చేసుకుంటున్న వాళ్ళ మీద దాడి జరుగుతుంది, దాన్ని ఆపాలి, అక్కడ నుంచి వాళ్ళని దూరం తీసుకురావాలి అని ఇజ్రాయెల్ సైన్యం అక్కడికి వెళ్ళింది. ఆ ఇజ్రాయెల్ సైన్యకి వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళు తిరిగి రాబోయే లోపలే ఈ హమస్ దాన్ని అక్కడ యుద్ధం చేసింది. అప్పుడు కేవలము వీళ్ళు చెప్తున్నట్లు 100 సంఖ్యలోనో 1000 సంఖ్యలోనో ఏమీ చనిపోలేదు, బందీలు కాలేదు. కేవలం 69 మంది మాత్రమే అక్కడ చనిపోయారు. వాళ్ళల్లో ఇజ్రాయెల్ సైనికులు ఒక 6-7 ఉన్నారు. తర్వాత అమెరికా ఫ్రాన్స్ దేశంతో సహా ఒక 2-3 ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దీన్ని అంత మునుపు ఇందాక నేను చెప్పినట్లు పాలస్తీనీయుల మీద జరిగిన అనేక అణచివేత, ఉగ్రవాద, పారదోలే చర్యలకు ప్రతిచర్యగా జరిగిందిగా మనం తీసుకోవాలి తప్పితే అదే మొదటి చర్య, దానికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ యుద్ధం చేసింది అనేది అవాస్తవం. సరే, ఈ విషయంలో మరి ఐక్యరాజ్య సమితి ఎంతవరకు జోక్యం చేసుకుంది? ఐక్యరాజ్య సమితి ఈ పాలస్తీనా నుండి ఇజ్రాయెల్ను విడగొట్టిన సందర్భం నుండి దాని ప్రతిపాదన, దాని స్వార్థం బ్రిటిష్దైనా కూడా అమెరికా,
విచిత్రంగా ఆనాటి సోవియట్ యూనియన్ కూడా వాటిని సమర్థించినాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొత్తం ప్రపంచానికి తెలిసినట్లుగానే ప్రపంచ ఆధిపత్యం బ్రిటన్ నుండి అమెరికాకు దఖలుపడింది. అంతకు మునుపున్న లీగ్ ఆఫ్ నేషన్స్ స్థానంలో యునైటెడ్ నేషన్స్ సబ్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది. స్వతహాగానే ప్రపంచ ఆధిపత్యం సాధించిన అమెరికా ఈ ఐక్యరాజ్య సమితి మీద కూడా తన ఆధిపత్యాన్ని చెలాయించింది, కొనసాగుతోంది. ఆ ఐక్యరాజ్య సమితిని తన తీర్మానాల అమలు కోసము అమలు చేసే విధంగా దాన్ని పనిచేయనిలా, దాని మీద పెత్తనం చెలాయిస్తూనే వచ్చింది. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇరాక్ మీద 1441 తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఆమోదించిన తర్వాత ఆ తీర్మానంలో ఏ ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు నిజం కాదని ఐక్యరాజ్య సమితి పర్యవేక్షకులు కూడా చెప్పారు. రహస్య ఆయుధాలు, మానవాయుధాలు ఏమీ లేవని చెప్పారు. అవి లేవని తను సమర్థించుకుంటూ 12,000 పేజీల నివేదికను ఆ ఇరాకు అధినేత సద్దాం హుసేన్ సమర్పించాడు. అయినా కూడా వాళ్ళు దాడి చేశారు. మరి అక్కడ 1441 తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ దాడి చేసిన వాళ్ళు ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించి 194 తీర్మానాన్ని కానీ 242 తీర్మానాన్ని కానీ అంతవరకు 1983లో ఐక్యరాజ్య సమితే ఇజ్రాయెల్ దురాక్రమణను తప్పుపట్టిన స్థితి నుంచి కానీ ఇజ్రాయెల్ ఐక్యరాజ్య సమితి తీర్మానాలను అమలు చేయడంలో ఏమాత్రం ఒత్తిడి చేయలే. దానికి ఇజ్రాయెల్కి అనుకూలంగా పాలస్తీనాలకు వ్యతిరేకంగానే ప్రవర్తించి వచ్చినాయి. దానికి బ్రిటిషు, ఫ్రాన్సు, జర్మనీ ఇవన్నీ కూడా ఒత్తాసు పలికినాయి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి మరి ఎలా స్పందిస్తుంది యుద్ధం విషయంలో? యుద్ధం విషయంలో ప్రపంచానికి అంతా తెలిసిందేమంటే, ఇందాక అది హమాస్ దాడే తప్పని, దానికి ప్రతిచర్యగా తన దేశాన్ని కాపాడుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని ఒక తప్పుడు సమర్థనా భావంతో అమెరికా వెంటనే ఇజ్రాయెల్ తనను తాను కాపాడుకునే హక్కు దానికి ఉందని ఆ ఇజ్రాయెల్ దాడిని గాజా మీద సమర్థించింది. ఆయన అక్కడ సందర్శనకు కూడా వెళ్ళాడు. తర్వాత మన పాకిస్తాన్ మూలాలు నిజంగా మాట్లాడాలంటే భారత మూలాలని మనం అనుకుంటాం. ఆ మూలాలు కలిగిన బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళనే సమర్థించాడు. ఫ్రాన్సు, జర్మనీ కూడా స్వతహాగా సమర్థించినాయి. ఇజ్రాయెల్ దాడిని సమర్థించినాయి. విచిత్రంగా మనం కూడా, ఎందుకంటే ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని సమర్థించినాయి. విచిత్రంగా మనం కూడా, భారతదేశం కూడా సమర్థించింది. అంటే మొదట్లో భారతదేశం ఇజ్రాయెల్ని సమర్థించాల, మొదట్లో హమాస్కే సపోర్ట్ చేసింది. కాలక్రమేణా ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెలే తప్ప అంటుంది, ఇజ్రాయెల్నే సమర్థిస్తుంది. లేదు, అక్టోబర్ 7 తర్వాత హమాస్ అంటే గాజాపై చేసిన ఇజ్రాయెల్ దాడిని భారతదేశం సమర్థించింది. పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ను సమర్థించిన మొట్టమొదటి సందర్భం అదే. ఈవెన్ వాజ్పేయి ప్రభుత్వం దగ్గర నుండి. కానీ ఇంకొక మాట మీకు ఈ విషయంలో చెప్పాలి, తర్వాత మీ ప్రశ్నకు సమాధానంగా, ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి మొత్తం ప్రపంచ దేశాల్లో అంతా నిరసన ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వచ్చిన తర్వాత, నిజానిజాలు తెలిసిన తర్వాత, పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దుర్మార్గాలు, దురాక్రమణలు ఇవన్నీ తెలిసిన తర్వాత కొంత తటస్థ భావన, ఈవెన్ ఆ రోజు ఆ యుద్ధాన్ని వెంటనే ఆపాలి అన్న తీర్మానానికి కూడా ఓటు వేయకుండా తటస్థత పాటించింది మన దేశము. తర్వాత యుద్ధ విరమణ తర్వాత మళ్ళా ఎక్కువ దుర్మార్గాన్ని పాటిస్తుంది అన్నప్పుడు ఆ తీర్మానంలో పాల్గొని పాలస్తీనా మీద ఆ నర హింసను మానాలి అనే దాంట్లో సమర్థించింది. అది అట్లా ఉల్టా జరిగింది. ఇంకొక విషయం మీకు ఇప్పుడు ప్రస్తావించుకోవాల్సిన విషయం ఏమంటే, ఇజ్రాయెల్ ఏర్పాటైనప్పుడు ఆనాటి మన ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ ఆ ఇజ్రాయెల్ దేశ ఏర్పాటును తిరస్కరించారు. ఎందుకంటే ఈ ప్రతిపాదనతో 2 మత దేశాలు ఏర్పాటు కాబోతున్నాయి.
మతదేశాల ఏర్పాటు ప్రపంచ శాంతికి భంగకరం అని ఆయన దాన్ని వివేదించారు, తిరస్కరించారు. ఆనాడు ఐక్యరాజ్య సమితిలో మన భారతదేశ ప్రతినిధిగా ఉన్న పండిత్ విజయలక్ష్మి గారు కూడా ఆ తీర్మానానికి 181వ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారు. దాని మీద ఆమె విపరీతమైన తిరస్కరణలకు, తిట్లకు, దూషణలకు కూడా గురయ్యారు. ఇప్పుడు మరి అరబ్ దేశాల పాత్ర ఏంటి ఈ యుద్ధం విషయంలో? 1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పాటైనప్పుడు వాళ్ళకంతమును 1914లో అరబ్ దేశ ఏర్పాటుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఇజ్రాయెల్ను యూదులకు దేశంగా బ్రిటిషు ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి ఏర్పాటైనప్పుడు ఇందాక నేను ప్రస్తావించినట్లుగా 22 అరబ్ దేశాలలో ఆ సరిహద్దు దేశాలైన 5 అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసినాయి, ఓడిపోయినాయి, బలహీనపడినాయి. ఆ తర్వాత 67లో ఇంకా తీవ్రంగా ఓడిపోయిన తర్వాత మొత్తం ఇజ్రాయెల్ ప్రాబల్యం విపరీతంగా పెరిగిన తర్వాత అమెరికా యొక్క ప్రకృతి సంపదలను సొంతం చేసుకోవాలా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా అనే ఒక దుర్నీతిలో భాగంగా ఇజ్రాయెల్లో ఉన్న చమురును సంపదను కూడా కొంచెం కాజేయడానికి అరబ్ దేశాల్లో ఉన్న చమురును కూడా కొంత తక్కువ ధరతో తను తీసుకోవడానికి అరబ్ దేశాలను మచ్చిక చేసుకుంది అమెరికా. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో అంటే ఒక 2-2.5 సంవత్సరాల క్రితము 2020లో అరబ్ దేశాలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అమెరికాకు అనుకూలంగా ఒక 4 చట్టాలను వచ్చేదాన్ని 4 చట్టాలు చేసినాయి. వాటిలో ఆ 4 చట్టాలు కూడా ఇజ్రాయెల్కు అనుకూలమైనవే, పాలస్తీనాకు వ్యతిరేకమైనవే. దాన్నే అమెరికా, ఇంగ్లాండ్లతో సహా ఇజ్రాయెల్ ఆహ్వానించింది, పాలస్తీనా దాన్ని వ్యతిరేకించింది. ఎందుకంటే పాలస్తీనాకు వ్యతిరేకం కాబట్టి. మీ ప్రశ్నకు ఒక్క మాటలో జవాబు చెప్పాలంటే, ఒకప్పుడు యూదుల ప్రత్యేక దేశమైన ఇజ్రాయెల్ను వ్యతిరేకించి దాని మీద యుద్ధం చేసిన అరబ్ దేశాలు ఈరోజు అమెరికా ఉచ్చులో పడి అమెరికాకు అనుకూలంగా మారినాయి. అందువల్లనే ఈ ఇజ్రాయెల్ దాడులను నిరాఘాటంగా ఎలాంటి భౌతిక, సైనిక ప్రతిఘటనలు లేకుండా జరగడానికి అవకాశం ఏర్పాటైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో యుద్ధం మీద నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వీటి ప్రభావం యుద్ధం మీద ఏం పట్టడం లేదంటారా? మీరు అన్నట్లు నిజమే. మొత్తము నాకు తెలిసి ఏ దేశంలో కానీ ఇజ్రాయెల్ గాజా మీద చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తెలియపరచని, ఆందోళన చేయని దేశం లేదు. అదే ఇజ్రాయెల్లో కూడా అనేక మంది ప్రగతిశీలవాదులు కమ్యూనిస్టు పార్టీతో సహా ఈ నిరసన చేశారు దాడులకు వ్యతిరేకంగా. వాటి మీద చాలా క్రూరంగా ఆ నిరసనను ఇజ్రాయెల్ దేశంలో అయితే అణచివేశారు. తర్వాత ఇతర దేశాలు అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశంతో సహా విపరీతంగా నిరసన కార్యక్రమాలు జరిగినాయి. వాటి మీద కూడా అమెరికా లాంటి ఈ పాశ్చాత్య దేశాలు కూడా అణచివేత కార్యక్రమాలు మొదలుపెట్టినాయి. మనం కూడా అంత అణచివేత ఈ నిరసన కార్యక్రమాల మీద లేదు, కానీ కొంత ప్రభుత్వం తరఫు నుండి నిరుత్సాహపరచడం, దాన్ని ఆపడం లాంటి ప్రయత్నాలు జరిగినాయి. ఈ నిరసనల ప్రభావం వల్లనే ఐక్యరాజ్య సమితి మీద ఒత్తిడి పెరిగి ఐక్యరాజ్య సమితి ప్రయత్నాల నుండి వాటికంటే ఎక్కువ ఈ నిరసనల ఆందోళనకు వ్యతిరేకంగా గాజా మీద ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల ప్రభావమే అవి తాత్కాలికంగా ముందు 4 రోజుల పాటో లేకుంటే 6 రోజుల పాటో యుద్ధాన్ని ఆపినాయి. ఇది ఐక్యరాజ్య సమితిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో జరిగిన తీర్మానాన్ని కూడా గౌరవించని ఇజ్రాయిలు ఈ నిరసనలకు లొంగి వాళ్ళకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిర్మించబడుతున్న అభిప్రాయాన్ని కొంత మన్నించి ప్రపంచమంతా దానికి వ్యతిరేకంగా మారుతుందన్న ఉద్దేశంతో 4 రోజుల విరామాన్ని పాటించింది. 6 రోజులకు ఎక్స్టెండ్ చేసింది. బహుశా ఇంకొక 4 రోజులు కొనసాగినట్లుంది. కానీ మళ్ళా అంతకంటే ఎక్కువ ఉధృతంగా, అంతకంటే ఎక్కువ స్థాయిలో
మళ్ళా దాడులు మొదలుపెట్టింది. ఆ దాడులన్నీ దాదాపు 23 ఆసుపత్రుల మీద, హాస్టళ్ళ మీద, పిల్లల మీద, అమాయకుల మీద, వికలాంగుల మీద జరుగుతున్న విషయము ప్రపంచానికంతా బాగా తెలుసు. ఇప్పుడు అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకి పరిష్కారం ఏమిటంటారు? ఇజ్రాయిల్ పాలస్తీనా సమస్యకు పరిష్కారం ఎట్లాగో 2 దేశాలు ఏర్పాటైనాయి ఐక్యరాజ్య సమితి తీర్మానంతో. కాబట్టి ఆ 2 దేశాల ఉనికిని ఐక్యరాజ్య సమితి తీర్మానం, అది కూడా అన్యాయంగా జరిగిన తీర్మానమే. ఇది జనాభా ప్రాతిపదికన కాకుండా భూభాగాన్ని, కొంచెం ఎక్కువ భూభాగాన్ని ఇజ్రాయిల్కి ఇచ్చింది. కనీసం ఆ స్థాయిలో అయినా సరే 2 దేశాలు కొనసాగేటట్లు ఇజ్రాయెల్ ఇప్పటికీ ఆక్రమించిన 80% భూభాగాన్ని, మిగిలిన 18-20% వెస్ట్ బ్యాంకు, గాజాలో ఉన్న భూభాగాలను కూడా మొత్తము వెనక్కి పోయి ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారంగా ఏర్పాటైన 56%, 40 ఇజ్రాయెల్కు, 43% భూభాగిని పాలస్తీనాలకు, అంతర్జాతీయ దర్శనా కేంద్రంగా 3 మతాలకు అనుకూలమైన జెరూసలం 1% ప్రాంతాన్ని జెరూసలం యొక్క కేటాయించి ఆ విధంగా అవి వెనక్కి పోవడము దానికి ఒక పరిష్కారము. ఈ పరిష్కారానికి మనం ఏం చేయాలి అంటే ఐక్యరాజ్య సమితి ప్రధాన పాత్ర పోషించాలి. ఇందాక మనం అనుకున్నట్లుగా ఐక్యరాజ్య సమితిని, తన పాత్రను, తన ధర్మాన్ని, తన నియమాలను అవి పాటించడానికి అమెరికా పెద్ద ఆటంకంగా ఉంది. కాబట్టి అమెరికాను మనము, అంతర్జాతీయ సమాజము అమెరికాను కట్టడి, ఎట్లాగో అది ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా చాలా వెనుకబాటుతనంలో ఉంది. అది అప్పులేని ప్రపంచ దేశం లేదు. కాబట్టి దాన్ని కట్టడి చేసే ప్రయత్నం ఒకటి. రెండవది, పెట్టుబడిదారీ మార్గంలో పయనిస్తున్న ఒక పోలీసు అధికారి పాలిస్తున్న అమెరికాను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న రష్యాను, అట్లాగే కమ్యూనిస్టుల పాలనలో ఉన్న పెట్టుబడిదారీ విధానాలను పాటిస్తున్నప్పటికీ అమెరికా యొక్క యుద్ధ విధానాలను, సామ్రాజ్య విధానాలను ఎదుర్కొంటున్న, అది సాంకేతికంగా, తర్వాత వాణిజ్యపరంగా, మార్కెట్లో కూడా ఇచ్చిన చైనాను మనం కొంచెము ఈ విషయంలో బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. దీంట్లో ఇట్లన్నీ ఐక్యరాజ్య సమితిని అమెరికా తనకు అనుకూలమైన అంశాలలో మాత్రం ఐక్యరాజ్య సమితి నియమాలను అమలు చేయనిచ్చింది. దీనికి మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, ఐక్యరాజ్య సమితికి సొంత సైన్యం అంటూ ఉండదు. అది ప్రపంచ శాంతిని కాపాడుకోవడానికి సైనికేతర చర్యలు ఏ దేశం మీదనైనా సరే శాంతిని కాపాడడానికి తీసుకోవాలి. ఆ నియమము ప్రపంచ ఐక్యరాజ్య సమితి వ్యవస్థాపక అధికరణ 12లో చాలా స్పష్టంగా పొందుపరచబడింది. దానికి అనుగుణంగానే మన మామూలుగా ఐక్యరాజ్య సమితికి సహాయము బాగా డబ్బులున్న దేశాలు, సంపద్వంతమైన దేశాలు డబ్బులు ఇస్తూ ఉంటాయి. అట్లా ఆర్థికంగా లేని భారత్, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలు సైన్యాన్ని పంపిస్తుంటాయి. అట్లా శ్రీలంకలో జరుగుతున్న, తమిళుల మీద జరుగుతున్న అరాచకవాదాన్ని అరికట్టడానికి, శాంతిని నెలకొల్పడానికి రాజీవ్ గాంధీ గారి హయాంలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్, భారత శాంతి సంరక్షణ దళాలు అనే పేరుతో ఐక్యరాజ్య సమితి శ్రీలంకకు పంపించింది. అది రాజీవ్ గాంధీ గారి హత్య కూడా దారి. ఇంకొక ప్రధాన విషయం మీకు చెప్పాలంటే, సూడానులో చాలా చమురు నిల్వలు ఉన్నాయి. వాటిని అధీనం చేసుకోవాలని అమెరికా భావించింది. దానికి ఐక్యరాజ్య సమితి శాంతి నిర్వహణ సమూహాలను, పీస్ కీపింగ్ ఫోర్సెస్ను ఐక్యరాజ్య సమితి పంపించింది. అక్కడ పోయిన తర్వాత సూడాన్ 2గా విభజించి సౌత్ సూడాన్, దక్షిణ సూడాన్ అనే ఇంకొక దేశాన్ని చేసిన తర్వాత తను పంపించిన ఆ శాంతి పరిరక్షణ దళాన్ని ఆ పరిమితి దాటినా కూడా దక్షిణ సూడాన్ తరలించి అక్కడ మళ్ళా ఇంకొక ఏడాది పాటు కొనసాగించింది. అంటే అది అనుకుంటే ఐక్యరాజ్య సమితిని నియమాలు పాటిస్తుంది, లేకుంటే లేదు. కాబట్టి
ఆ విధంగా మన భారతదేశం కూడా ఎక్కడైనా సరే ప్రపంచ శాంతిని కాపాడడానికి ఏ దేశాన్ని సమర్థించాలనో ఆ దేశాన్ని మాత్రమే సమర్థించాలని, తాత్కాలిక ప్రలోభాలకు, లోభాలకు, భ్రమలకు లోను కాకూడదని, ఆ మేరకే ఐక్యరాజ్య సమితిని బలపరచడంలో మనం కూడా చేయాలని, చివరిగా ఒక మాటలో ఇజ్రాయిలు పాలస్తీనా సమస్య పరిష్కారానికి రెండు దేశాల పరిష్కారమే ఐక్యరాజ్య సమితి నిర్ణయాల మేరకు ఆనాటి 1948 నాటి భౌగోళిక స్థితిని పాటించడమే పరిష్కారమని నా అభిప్రాయం. పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం గురించి అనేక విషయాలు మా వీక్షకులు తెలియజేసినందుకు మా SHOAP టీవీ తరపున ఉదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం. మీరు కూడా మా ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం సంబంధించిన ఉద్దేశాలను, వ్యక్తిగతంగా నా అభిప్రాయాలను జనాలతో పంచుకునే అవకాశం కల్పించిన మీకు కూడా ధన్యవాదాలు. SHOకు నేను కృతజ్ఞుడిని.